హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇలా చూడండి. ఈరోజు అయితే మరి ఒక మంచి వీడియోతో మంచి స్నాక్స్తో మేము ముందరికైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదైతే చాలా చాలా బాగుంటాయండి స్నాక్స్ అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎప్పుడన్నా సాయంత్రం పూట అట్లా పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. మనం బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా చేస్తాననేది వీడియోలోకి వచ్చేయండి. వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఫస్ట్ అయితే నేనైతే గిన్నె పెట్టేసుకున్నాను అనమాట. ఏదో స్నాక్స్ అన్నావు మళ్ళీ కళాయి పెట్టా, ఇది గిన్నె పెట్టుకున్నాను అంటున్నారేమో. లేదు ఫ్రెండ్స్, చూడండి అర్థమవుతుంది. ఇక్కడైతే నేనైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అంత చలికాలం కదండి, అందుకోసం ఆయిల్ అంతా కొద్దిగా పేరింది అనమాట. ఇలా గట్టిగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆయిల్ పెట్టేసి ఆయిల్ అయితే వేడెక్కనిచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అంతా వేడైన తర్వాత ఇప్పుడు చూడండి, ఇట్లా జాలరీ గంట ఉంటుంది కదండి మన దగ్గర. జాలరీ గంట అయితే తీసుకొని ఫస్ట్ అయితే మనం పల్లీలు అయితే వేయించుకోవాలి. పల్లీలు బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే బాగుంటాయండి టేస్ట్ మనం తినడానికి. ఇప్పుడు జాలరీ గంటలో లేకుండా మామూలు అలాగే ఆయిల్లోకి వేసి చేయొచ్చు, కానీ ఇంకా అది తీయడం చాలా కష్టం అవుతుంది. అందుకోసం నేనైతే ఈజీగా అనేసి ఇలా చూపిస్తున్నా. పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా అయితే అందుకోసం నేనైతే ఇలా చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మామూలుగా ఆయిల్లోకి వేసి కూడా తీసేసుకోవచ్చు. అవి తీయడం అయితే చాలా లేట్ అవుతుంది. ఆయిల్లో కొన్ని ఉండిపోతాయి, మాడిపోతాయి, అలా ఉంటాయి. ఇలా అయితే ఒకటే మాదిరిగా మంచిగా కలర్ వస్తాయి, మంచిగా ఏగుతాయి అన్నమాట. అలా వేయించుకుంటేనే మనకైతే టేస్ట్ బాగుంటుంది. అందుకోసం నేనైతే ఇట్లా జాలరీ గింట్లోకి వేసుకొని వేయిస్తున్నా. చూడండి, ఇప్పుడైతే మంచి కలర్ అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇట్లా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఈజీగా మనమైతే తీసి ప్లేట్లకి అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇలా బాగా ఆయిల్లో నుంచి ఇట్లా అనేస్తే ఆయిల్ అంతా పడిపోతుంది. ఆయిల్ పడిపోయాక మనం పక్కనైతే ప్లేట్లకి వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి పప్పులండి. మనకి కొన్ని పప్పులు కూడా వేసుకుంటేనే ఈ స్నాక్స్ అయితే టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పప్పులు కూడా సేమ్ అవి ఎలానో అలా కొద్ది కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇట్లా జాలరీ ఇంట్లో వేయించుకుంటేనే చాలా బాగుంటుంది. లేదా ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు, కానీ తీయడము మళ్ళీ వేయడము ఆయిల్ అంతా గలీజ్ అవుతుంది. అలా కాకుండా ఇలా సేమ్ మనం ఇట్లా జాలరీ ఇంట్లో వేసుకున్నామంటే ఈజీగా పిల్లలు కూడా మనకి తొందరగా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అనమాట. అందుకోసం నేనైతే ఇలా ఈజీ పని చేసి మీ ముందరికైతే తెచ్చాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి, మీకు ఎలా అనేది అర్థమవుతుంది కదా. ఇలా చూడండి, అటుకులు అండి, మనకు అటుకులు ఉంటాయి కదా ఇంట్లో, అవి కొన్ని అలా వేస్తూ ఇట్లా చూడండి ఎంత బాగా ఊరికే అలా వేయడమే. ఇంకా ఆయిల్ వేగిందంటే అయిపోయినండి. కాగిపోయిన తర్వాత అలా వేయడమే, మంచిగా వేగుతాయి అనమాట. అప్పుడు చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్లో అన్నీ అయితే వేయించుకోవాలి. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ. నేనైతే కొన్ని ఎక్కువ వేయించుతున్న స్నాక్స్ లాగా కదా, ఇవేం చెడిపోవు. ఒకసారి ఏం చేసి స్టీల్ బాక్స్లోకి వేసి పెట్టేసినామంటే కావాలి అన్నప్పుడల్లా మనం స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. అందుకోసం నేనైతే ఇలా ఆయిల్ అంతా ఇలా తీసేస్తే ఆయిల్ అంతా వెళ్ళిపోతుందండి. మామూలుగా మనకి అటుకులు ఒకటి తీసేసుకుంటాము. అటుకులు అయితే స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి. అటుకులతో కూడా చాలా రకాలుగా వంటలు చేయొచ్చండి. స్వీట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా స్వీట్ వీడియోలు కూడా చేసి మేము ముందుకు తెస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ టైం అయితే నేనైతే స్నాక్స్ చేశాను అనమాట. ఇలా స్నాక్స్ అయితే ఇష్టంగా తింటారు కదా ఇంట్లో. డ్యూటీలకు వెళ్ళొచ్చి కూడా అలా ఉన్నప్పుడు ఇంక ఇన్ని రోజులైతే మా పిల్లలు ఉంటుండ్రండి, మా పిల్లల కోసం చేస్తుంటే ఇప్పుడైతే మా ఆయన కోసం అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయారు కదా, అందుకోసమే ఇంట్లో అయితే ఇంకా మా ఆయన మేమిద్దరమే కదా, అందుకోసం అలా స్నాక్స్ లాగా ఉంటాయి. ఇలా ఒకసారి చేసి బాక్సులకి వేసి పెట్టేసి అని చెప్పేసి నేను ఎట్లా చేద్దామనేసి చేసేటప్పుడు వీడియో రూపంలో తీసుకొని వస్తాను మీ ముందరకు కూడా. ఎవరైనా ఇలా చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే ఇలా అందరికీ తెలుసు చేస్తారు, కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా కూడా చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఇలా ఈజీగా కొంచెంసేపులోనే చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే అలా మనకు కావాల్సినవన్నీ వేయించి పక్కన పెట్టేసుకున్నా అండి. ఇక్కడైతే చిన్న కళాయి తీసుకున్నాను. ఇప్పుడు మనం వేడైన నూనె కొద్దిగా అయితే వేసుకుంటున్నా. అదే నూనెలోనే వేయించుకోవచ్చు, కానీ ఇంకా అదంతా చాలా వేడిగా ఉంది ఆయిల్. అందుకోసం నేనైతే పక్కన చిన్న కళాయి తీసుకొని వేసుకున్నా. ఇక్కడైతే నేను ఫస్ట్ ఎల్లిపాయలు తీసుకుని కొన్ని కచ్చపచ్చగా దంచేసుకున్నాను అనమాట. అలా కచ్చపచ్చగా దంచేసుకొని ఎల్లిపాయలు ఇక్కడైతే ఆయిల్ పెట్టి చూడండి, కొంచెమే తీసుకున్నా, ఎక్కువ అయితే ఆయిల్ పడదండి. ఆయిల్ అనేది వేసి ఉంటాం కదా, అందుకోసం కొంచెం ఆయిల్ ఉంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడైతే ఆ కచ్చపచ్చ దంచిన అల్లం పేస్టు, తర్వాత కొంచెం పచ్చికరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది. ఎండు కరివేపాకు కూడా వేయచ్చు, కానీ పచ్చికరివేపాకే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఫస్ట్ ఎల్లిపాయ అయితే కొద్దిగా వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసి రెండు అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకున్నాను అనమాట. ఇలా వేయించేసుకొని కొంచెం చల్లారనివ్వాలండి. అట్లే వేడిగా లేదు, కొంచెం చల్లారే వరకు మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే చూడండి అంతా వేయించేసుకున్నాను అనమాట. బాగా ఇట్లా కరివేపాకు కూడా వేయించుకుంటే కరం అంటుందని మనం తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనందరికీ తెలుసు కదా కరివేపాకు వాడితే చాలా మంచిది అనేసి. ఇక్కడైతే మరి గిన్నె అయితే తీసుకున్నా. చల్లారాలని ప్లేట్లోకి వేసేయండి. ఇంకా అవైతే కలిపేకి రాదు కదా, అందుకోసం ఇలా గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి అయితే అన్నీ వేసేస్తున్నాను అనమాట. కొంచెం వేడిగా ఉన్నాయి.
ఇలా కొద్దిగా వేడి ఉన్నప్పుడే మనం ఉప్పు కారం అన్ని కలిపితే మంచిగా కలుస్తుంది, తర్వాత మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇంక ఇప్పుడైతే ఇలా తీసేసుకొని ఫస్ట్ అయితే కొంచెం నేను కావాల్సినవన్నీ ఇప్పుడు టేస్ట్కి సరిపడే అన్ని మనకి ఎంత వీలైతే అంత ఫస్ట్ అయితే కొద్దిగా కలర్ కోసం అయితే పసుపు వేసాను అనమాట. ఇలా పసుపు వేసేసి కొంచెం గరం మసాలా అండి, ఇంట్లో మనం చేసుకొని గరం మసాలా అట్లా టేస్టీగా బాగుంటుంది. అలాగే కారం పొడి కొద్దిగా కారం అయితే వేసేసుకున్నాను, సాల్ట్ అనమాట. ఇలా అన్నీ వేసేసుకొని ఇప్పుడైతే ఇంకా ఎల్లిపాయ కరివేపాకు కూడా వేయించాం కదండి, అది కూడా వేసేస్తున్నాను. వేసేసి ఇందులో పప్పులు శనగిత్తనాలు ఇవన్నీ వేసుకొని ఇలా అటుకులు వేసుకొని పెట్టుకుంటే మంచి టేస్ట్ అండి. తింటుంటే తినాలనిపిస్తుంది అంటే రోజు అలా కొంచెం అట్లా స్నాక్స్ లాగా తీసుకొని తర్వాత టీ తాగేసినామంటే అదో తృప్తిగా అనిపిస్తుంది. అందుకోసమైతే ఇలా తయారు చేశాను అనమాట. చాలా బాగుంటుందండి, ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా వస్తుంటుంది, అందరికీ వస్తుంది. ఇలాంటి వంటలు రావని కాదు, కానీ ఇంకొకసారి అలా చూస్తే మళ్ళీ ఇంకోసారి చేస్తాం కదా, అందుకోసం అనమాట. ఇప్పుడు పిల్లలు అలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, అట్లా బయట తెచ్చుకొని తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా తెచ్చుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు అనేది. చూడండి కలర్ఫుల్గా అయితే అయిపోయినాయి కదా, మంచిగా శనగిత్తనాలు పప్పులు అటుకులు తర్వాత ఎల్లిపాయ కరివేపాకు అన్నీ కనిపిస్తున్నాయి. తింటుంటే కూడా అంతే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేది ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే అయినా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. ఇంకా ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్.